ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం సౌందర్యలహరిలో 23వ శ్లోకం పారాయణం చేద్దాం. త్వయా హృత్వా వామం వపుః అపరితృప్తేన మనసా శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాల మకుటం తల్లి. ఈ శ్లోకం వివరంగా అర్థం కావాలి అంటే అర్ధనారీశ్వర రూపము, సౌందర్యలహరిలో ప్రతిపాదించబడిన జగజ్జనని రూపము పూర్తిగా అవగాహన కావాలి. ప్రకృతి పురుషుల జంటను పార్వతీ శివుల జంటగా అర్ధనారీశ్వర రూపంగా సూచిస్తారు. ఈ అర్ధనారీశ్వర రూపంలో ఎడమవైపున ఉండే సగభాగము అమ్మవారిది, కుడివైపున ఉండే రెండవ సగభాగము అయ్యవారిది. స్త్రీ పురుషుల దేహంల ఎడమ కుడి భాగములు కలిసి ఉన్నట్లు ఈ అర్ధనారీశ్వర రూపం ఉంటుంది. అనగా మొత్తము శివుని దేహంలో ఎడమ సగభాగాన్ని పార్వతి ఆక్రమించినట్లు, లేదా మొత్తము పార్వతీ దేహంలో కుడి సగభాగాన్ని అయ్యవారు ఆక్రమించినట్లు కనబడుతుంది. అమ్మవారు అరుణవర్ణంలో ఉంటారు, అయ్యవారు శ్వేతవర్ణంలో ఉంటారు. ఈ శివాశివుల సారూప్యత గురించి తెలుసుకోవాలంటే జగజ్జనని పరిశీలిస్తే అమ్మవారి దేహము అరుణకాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. శివుని వలనే సూర్య, చంద్ర, అగ్ని ఈ మూడింటిని సూచించే 3 కన్నులు ఉంటాయి. శివుని వలనే నెలవంకను శిరోభూషణంగా కలిగి ఉంటుంది. ఈ విధంగా భాషించే జగజ్జనని యొక్క రూపాన్ని హృదయంలో దర్శించినప్పుడు శంకర్ల వారికి ఈ సందేహం కలిగిందట. అదేంటంటే అర్ధనారీశ్వర రూపంలో పార్వతి శివుని యొక్క అర్ధభాగాన్ని మాత్రమే అపహరించినట్లు కనబడుతుంది. కానీ జగజ్జనని రూపాన్ని దర్శించినప్పుడు ఆమె శివుని దేహమును అర్ధభాగమును మాత్రమే అపహరించి దానితో సంతృప్తి చెందక మిగిలిన అర్ధభాగాన్ని కూడా ఆక్రమించలేదు కదా అని అనిపించినట్లు సందేహం కలుగుతుందని శంకర్లు చెప్తున్నారు. ఈ విధంగా అనిపించడానికి తగిన కారణాలను కూడా సహేతుకంగా చెప్పారు. అర్ధనారీశ్వర రూపంలో ఎడమవైపున అమ్మవారి దేహము అరుణకాంతులు విరజిమ్ముతూ తన పరిసరాలను కూడా అరుణ ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావం వల్ల అతి సన్నిహితంగా తన కుడివైపున ఉన్న శివుని తెల్లని దేహ భాగము కూడా అరుణారుణంగానే ద్యోతకమవుతుందట. అప్పుడు చూసే వాళ్ళకి ఇంకా అర్ధనారీశ్వర రూపం కనపడతట. అరుణకాంతులు చిమ్ముతూ మొత్తము అమ్మవారి రూపమే కనబడుతుంది. దీనికి తోడు జగజ్జననికి కూడా శివుని వల్లనే సూర్య, చంద్ర అనలాత్మకములైన 3 కన్నులు ఉండి శివుని వలనే తలకట్టుపై నెలవంకను శిరోభూషణంగా కలిగి ఉంటుందట. మరి అలాంటి జగజ్జన్ని చూస్తున్నప్పుడు శివుని పూర్తిగా ఆక్రమించిన అమ్మవారి వలనే అనిపించడం సమంజసమే కదా. అయితే ఈ శ్లోకంలో అంతరార్థం తెలుసుకోవాలంటే అసలు రహస్యం ఒకటి ఉంది. శివుని యొక్క వ్యక్త రూపమే అమ్మవారు. అవ్యక్తముగా ఉన్న శివునికి రూపమే ఉండదు. అవ్యక్తముగా ఉన్న శివునికి ఈ సృష్టిగా మారాలన్న కోరిక కలిగినప్పుడు కామేశ్వరి రూపంలో అమ్మవారు ఉద్భవించిందట. సౌందర్యలహరిలో 7వ శ్లోకమైన క్వణత్కాంచీదామ అనే శ్లోకంలో కూడా పురమధితురాహో పురుషిక అని చెప్పారు కదా. శివుని యొక్క అహము ఆకారం దాల్చిన రూపమే అమ్మవారు అని ఈ శ్లోకంలో మనకి తెలుస్తుంది. శివునికి వేరే అస్తిత్వము లేదు, అంతా అమ్మవారే అని సిద్ధాంతీకరించినట్లు ఉంటుంది. శాక్తేయులు కూడా ఈ సిద్ధాంతాన్నే అంగీకరిస్తారు. జగజ్జనని యొక్క అరుణవర్ణము అనురాగాన్ని సూచిస్తే కిరీటము సర్వేశ్వరత్వమును సూచిస్తుంది. అమ్మవారు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి కదా. ఆమె యొక్క సర్వ సామ్రాజ్ఞత్వమును కిరీటము సూచిస్తుంది. చంద్రుడు ఆహ్లాద ప్రసన్నతలను సూచిస్తే స్తనయుగ్మము ఈ జగత్పోషక కారకత్వమును,
3 కన్నులు త్రికాలజ్ఞత్వంను సూచిస్తాయని మనము సమన్వయం చేసుకోవాలి. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య అతి చిన్న విషయాలకి కూడా మనస్పర్ధలు కలిగి అవి విడాకుల వరకు దారితీస్తున్నాయి కదా. ఈ శ్లోకాన్ని గనక అమ్మవారి ఎదుట మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటే ప్రతిరోజు వారికి తప్పకుండా ఆ మనస్పర్ధలు తొలగి ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి వారి దాంపత్యము 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది అనడంలో సందేహమే లేదు. ఓం శ్రీమాత్రే నమః.